హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ 9. నువ్వు చిప్పలు కడగడానికి ఇంత మంచి బట్టలు వేసుకొని వస్తారా? నాకు తెలిసి ఎంట్రన్స్ దగ్గర పన్నీర్ చల్లుతూ ఉంటారు కదా వెల్కమ్ గర్ల్, దానికోసం వచ్చింటుంది కదా అశ్వి అడిగాడు నిషిత్. నిషిత్ని అక్కడ తన చెల్లి పక్కన చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అశ్వికి. అంతటితో ఆగకుండా ఇంకో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిషిత్. అవునే, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా ఇక్కడికి రావాలి అంటే ముందుగా ఇన్విటేషన్ కార్డు ఉండాలి. నీ దగ్గర కార్డు ఉందా? లేదంటే డోర్ దగ్గర కుక్కని తరిమినట్టు తరుముతారు అన్నాడు నిషిత్ పొగరుగా. అప్పుడే వెనక నుంచి ఒక చెయ్యి అశ్వి భుజం మీద పడింది. ఎవరా అని చూసిన అశ్వికి అక్కడ అద్వైత్ కనిపించాడు. అప్పుడే ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చింది అవంతిక కూడా. వదినా, నిన్ను లోపలికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వీళ్ళు నీకు తెలుసా? అడిగింది అవంతిక నిషిత్ లావణ్య వైపు చూస్తూ. ఈవిడ గారికి దారిన పోయే ప్రతి కుక్కకి భయపడే అలవాటుందిలే, అందుకే ఈ కుక్కలకి కూడా భయపడి ఇక్కడ ఆగిపోయింది అన్నాడు అద్వైత్ నిప్పులు కక్కే కళ్ళతో నిషిత్ లావణ్య వైపు చూస్తూ. ఇది అస్సలు ఊహించలేదు నిషిత్ లావణ్య ఇద్దరు. నిషిత్కి తెలుసు అద్వైత్ అవంతిక ఎంత పవర్ఫుల్ అనే విషయం. ముఖ్యంగా అద్వైత్ గురించి నిషిత్కి బాగా తెలుసు. ఎవరినైనా అణగదొక్కుంటూ వెళ్ళడమే తెలుసు, కానీ ఆగడం, ఓటమి అనే పదాలు అస్సలు తెలియవు అద్వైత్కి. అద్వైత్ ఇద్దరి వైపు చూస్తూ, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు అడిగాడు బేస్ వాయిస్తో. మీకు ఎవరైతే ఇన్విటేషన్ పంపించారో మాకు కూడా వాళ్ళే పంపించారు చెప్పింది లావణ్య పొగరుగా. లావణ్యకి అద్వైత్ గురించి పెద్దగా తెలీదు. అంటే అద్వైత్ గురించి విన్నది, కానీ అద్వైత్ని ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటాడో కూడా తెలీదు. అందుకే ఎంత పడితే అంత వాగుతూ ఉంది. అద్వైత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. అది చూసిన నిషిత్ కోపంగా లావణ్య చెంప చెల్లుమనిపించాడు. ఇది అస్సలు ఊహించలేదు లావణ్య. నిషిత్, నువ్వు వాడిని కొట్టడం మానేసి నన్ను కొడుతున్నావా అడిగింది లావణ్య. అక్కడున్న అందరూ లావణ్య నిషిత్ వైపే చూస్తూ ఉండటంతో చాలా అవమానకరంగా అనిపించింది లావణ్యకి. లావణ్య రెక్క పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చేశాడు నిషిత్. అద్వైత్ గారు, మీరేంటి ఇక్కడ అడిగింది అశ్వి. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోవాలా? సరే వెళ్ళిపోతానులే అని అంటూ 2 అడుగులు వెనక్కి వేసేసరికి, అయ్యో నేను అలా అనలేదండి అంది అశ్వి. అన్నయ్య, నువ్వు తనని ఏడిపించింది ఆపితే ఇంక వెళ్దాం అంది అవంతిక. సరేరా పద అని చెప్పి ముగ్గురు లోపలికి వెళ్ళారు. అక్కడ రిసెప్షన్ జరుగుతూ ఉండటంతో చూస్తూ ఉన్నారు ముగ్గురు. స్టేజ్ మీద ఉన్న అమ్మాయిని చూసిన అశ్వి, ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే, ఎక్కడ చూసానబ్బా అని ఆలోచిస్తూ బుర్ర గోక్కుంటూ ఉంది. ఏమైందే, ఏం ఆలోచిస్తున్నావంతలా అడిగింది అవంతిక కేవలం అశ్వికి మాత్రమే వినిపించేలా. అవంతిక, ఆ అమ్మాయిని ఎక్కడో చూసా, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు, అదే ఆలోచిస్తున్నా చెప్పింది అశ్వి. ఓహో, తనెవరో నీకు ఇంకా గుర్తు రాలేదా? తను కంపెనీ టాప్ మోడల్ చెప్పింది అవంతిక. అతను ఆ కంపెనీ సీఈఓ కదా అడిగింది అశ్వి. అవును చెప్పింది అవంతిక. వాళ్ళు మీకు రిలేటివ్సా లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్సా అడిగింది అశ్వి. 2 కాదు, పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, అన్నయ్య కంపెనీ హ్యాండిల్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ డీలింగ్ తన కంపెనీతోనే. అండ్ నెక్స్ట్ మంత్ జరిగే మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్లో తను పార్టిసిపేట్ చేయబోతుంది. నువ్వు డిజైన్ చేస్తున్నావు కదా డ్రెస్, ఆ డ్రెస్ తనకే చెప్పింది అవంతిక. అవును కదా, తన ఫోటో నాకు చూపించి తన మెజర్మెంట్స్ నాకు ఇచ్చారు, నేను అలా ఎలా మర్చిపోయానబ్బా అని ఆలోచిస్తూ ఉంది అశ్వి. అద్వైత్ రాగానే ఆ సీఈఓ తండ్రి అందరినీ దాటుకొని అద్వైత్ దగ్గరికి వచ్చాడు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీరు వస్తారు అని, చాలా హ్యాపీగా ఉంది అని వెనుక ఉన్న అశ్వి అవంతిక ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. అతని చూపులు అర్థమైనట్టు అశ్విని తన పక్కకి లాక్కొని, షీఈ్ మిస్సెస్ అద్వైత్, తిను తెలుసు కదా నా చెల్లి అవంతిక చెప్పాడు అద్వైత్. నాకెందుకు తెలీదు, మీ చెల్లి నాకు తెలుసు, కానీ మిస్సెస్ అద్వైత్ గారే నాకు తెలీదు అన్నాడు అతను. నవ్వి ఊరుకున్నాడు అద్వైత్. రండి అద్వైత్ గారు అని చెప్పి
అద్వైత్ని తీసుకొని వెళ్ళాడు అతను. అద్వైత్ వెనకే అశ్వి, అవంతిక కూడా వెళ్లారు. నిషిత్ దగ్గర సారీ బేబీ, నిన్ను కొట్టాల్సొచ్చింది అన్నాడు నిషిత్. నువ్వు నాతో మాట్లాడుకు నిషిత్. నువ్వు ఆ ఎదవని కొట్టకుండా నన్ను కొడతావేంటి? నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నీ నుంచి అంది లావణ్య. నేను కొట్టాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నిన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చేది చెప్పాడు నిషిత్. ఎందుకు అడిగింది లావణ్య. అతనెవరో తెలుసా? అశ్వితో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, పోనీ తనెవరో తెలుసా అడిగాడు నిషిత్. తెలీదు, అయినా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళేమైనా పైనుంచి ఊడిపడ్డారా ఏంటి అడిగింది లావణ్య ఉక్రోషంగా. వాళ్ళసలెవరో తెలుసా? అద్వైత్ కృష్ణ చౌదరి అండ్ అశ్వి పక్కన ఉన్న ఆ అమ్మాయి అతని చెల్లెలు అవంతికా చౌదరి. విన్నావు కదా వాళ్ళ పేర్లు. ఇప్పుడు చెప్పు, నేను కొట్టడంలో తప్పేమైనా ఉందా అడిగాడు నిషిత్. వాళ్ళ పేర్లు చెప్పేసరికి షాక్ అయ్యి నోరు గాలికి వదిలేసింది లావణ్య. నాకెందుకు తెలీదు, మీ చెల్లి నాకు తెలుసు, కానీ మిసెస్ అద్వైత్ గారే నాకు తెలీదు అన్నాడు అతను. నవ్వి ఊరుకున్నాడు అద్వైత్. రండి అద్వైత్ అని చెప్పి అద్వైత్ని తీసుకుని వెళ్ళాడు అతను. అద్వైత్ వెనకే అశ్వి, అవంతిక కూడా వెళ్ళారు. అద్వైత్ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళని విష్ చేసి వచ్చేశాడు. ఆ తర్వాత ఆ పెళ్లి కొడుకు తండ్రే స్వయంగా దగ్గరుండి మరి అద్వైత్, అశ్వి, అవంతిక ముగ్గురిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయించి వాళ్ళు తినడానికి సెపరేట్గా ఒక రూమ్ కూడా ఇచ్చాడు. రూమ్లో అసలు నీకు బుద్ధుందా? ఎవరు వాళ్ళు అడిగాడు అద్వైత్ కోపంగా. తను నా చెల్లి అండ్ ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు చెప్పింది అశ్వి తలదించుకొని. మోసం అంటే ఏం చేశాడు అడిగాడు అద్వైత్ అర్థం కానట్టు. అంటే నన్ను ప్రేమించాను అని చెప్పి నేను తనని ప్రేమించిన తర్వాత ఇద్దరూ ఇంట్లో పెళ్ళికి ఒప్పించాము. ఆ తర్వాత నా చెల్లితో అఫైర్ పెట్టుకున్నాడు చెప్పింది అశ్వి. అది విన్న అవంతికకి వాడి మీద కోపం, అసహ్యం రెండూ వచ్చాయి. అవంతిక మాట్లాడుతూ, మరి నిన్న నైట్ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళెవరు అని అడిగింది తింటూనే. వాడు అరుణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి అని పంతం పట్టాడు. వాడు ఒక పెద్ద రౌడీ. వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మా అమ్మకి ఎంత చెప్పినా కూడా తను వినలేదు. అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. అలా నేను ఇంట్లో నుంచి పారిపోయినందుకు నన్ను ఎలాగైనా తనతో పాటు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాడు చెప్పింది అశ్వి. సరిపోయింది అన్నాడు అద్వైత్ ఒక నిట్టూర్పు విడుస్తూ. అద్వైత్ రియాక్షన్కి నవ్వొస్తున్నా కూడా అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఉంది అవంతిక. అవంతిక, మీరిద్దరూ ఇంటికి వెళ్తారా? నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతా అని చెప్పి అవంతిక ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అద్వైత్. సరే అన్నయ్య, మేము ఇంటికి వెళ్తాం, నువ్వు ఆఫీస్కి వెళ్ళు చెప్పింది అవంతిక. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్. అవంతిక అశ్వి వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు, వాడి నుంచి తప్పించుకొని మా అన్నయ్య దగ్గర బుక్ అయిపోయావు కదా అడిగింది అవంతిక. ఆ మాటకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు అశ్వికి. ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ పెళ్లి మీది అడిగింది అవంతిక. ఆ మాటకి షాక్ అయ్యి అవంతిక వైపు చూసింది అశ్వి. నీకెలా తెలుసు అడిగింది అశ్వి. మా అన్నయ్య మనసులో ఆ దిక్కుమాలిన రియా అంటే నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు అడిగింది అవంతిక. నీకు కూడా రియా గురించి తెలుసా? మరి నువ్వైనా అత్తయ్యకి తాతయ్యకి చెప్పొచ్చు కదా, ఎందుకు పాపం అద్వైత్ గారిని బాధ పెట్టడం తప్పు కదా అడిగింది అశ్వి. అశ్వి అమాయకత్వానికి, మంచితనానికి నవ్వుకొని, అందరూ నీ అంత మంచిగా ఉండరు కదా వదినా, ఆ రియా అస్సలు మంచిది కాదు. తను అన్నయ్యని మనస్ఫూర్తిగా ప్రేమించటం లేదు, కేవలం అన్నయ్య డబ్బుని మాత్రమే చూసి తనని ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. కానీ ఆ విషయం అన్నయ్యకి అర్థం కావడం లేదు. అంతలా తన మాయలో పడేసుకుంది ఆ ముష్టి మొహంది అంది అవంతిక. కానీ నేనే ఎందుకు, నన్నెందుకు ఇచ్చి పెళ్లి చేశారు అడిగింది అశ్వి. అది ఎందుకో నాకు కూడా తెలీదు, కానీ తాతయ్య ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో నువ్వు త్వరగా నీ కాంట్రాక్ట్ పెళ్ళిని కాస్త నిజమైన పెళ్లిగా మార్చేసుకో. ఆ వేస్ట్ మొహం దాన్ని నువ్వే అన్నయ్య మనసులో నుంచి తరిమేయాలి. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. డీల్ ఓకేనా వదిన గారు అడిగింది అవంతిక కన్ను కొడుతూ. ఏంటమ్మా, నేను మీ అన్నయ్య మనసులో నుంచి
ఆర్య అనే అమ్మాయిని తప్పించి ఆ ప్లేస్‌లోకి వెళ్ళాలా? ఇది చెప్పినంత ఈజీ కాదు తెలుసా? అంది యష్వి. ఈ పని ఈజీ అని నేను చెప్పలేదు. నువ్వు సాధించాలి అని మాత్రమే చెప్పా. అది సులభమైన, కష్టమైనా సరే నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అని మాత్రమే చెప్పాను వదినా అంది అవంతిక. అవంతిక వైపు చూసి నీ కళ ఉంది. సరేలే పద ఇంటికి వెళ్దాం అంది అశ్వి. నవ్వుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. అవంతిక అద్వైత్ ఇంటికి కాకుండా నారాయణమూర్తి గారు ఉన్న ఇంటి వైపు పోనివ్వడం చూసి అవంతిక మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఇంటికి ఇటువైపు కదా వెళ్ళాలి అడిగింది అశ్వి. ఇప్పుడు మనం మీ అత్తగారిని కలవడానికి వెళ్తున్నాం చెప్పింది అవంతిక. నిజంగానా అడిగింది అశ్వి మెరిసే కళ్ళతో. హా అవును వదిన గారు అంది అవంతిక. అయినా ఎవరైనా అత్తగారి దగ్గరికి వెళ్ళాలి అంటే కుయ్యో ముర్రో అంటారు. నువ్వేంటి మా మమ్మీ దగ్గరికి అనగానే ఎగిరి గంతేస్తున్నావు అడిగింది అవంతిక. అదా! ఏం లేదు. మీ మమ్మీ నన్ను కూడా తన కూతురులాగే ట్రీట్ చేస్తారు. అందుకే నాకు ఇష్టం. చెప్పింది అశ్వి. అబ్బో! నీకొక సర్ప్రైజ్ కూడా ఉందిలే అంది అవంతిక. ఏంటది? అడిగింది అశ్వి. తినబోతూ రుచి ఎందుకు? చూస్తావు కదా ఆగు అని అంటూ కారులో ఎఫ్ఎం ఆన్ చేసింది. అలా ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. హాల్లోనే కూర్చొని కనిపించారు నారాయణమూర్తి గారు. ఆయన్ని చూడగానే తాతయ్య అంటూ పరుగున అక్కడి నుంచి వెళ్ళింది అవంతిక. అశ్వి కూడా లోపలికి వెళ్ళి వాళ్ళకి కొంచెం దూరంలోనే నిలబడి ఉంది. ఆయన అవంతికాని ముద్దు చేస్తూనే దూరంగా నిలబడి ఉన్న అశ్వి వైపు చూస్తూ నువ్వు రావా తాతయ్య దగ్గరికి అడిగారు ఆయన ప్రేమగా. ఆ మాట అనడం ఆలస్యం. ఆయన దగ్గరికి పరుగున వెళ్ళింది అశ్వి. ఎలా ఉన్నారు బంగారాలు అడిగారు ఆయన ఇద్దరిని చూస్తూ. మేం చాలా బాగున్నాం తాతయ్య మీరెలా ఉన్నారు అడిగింది అశ్వి. నా మనవడు మనవరాలు ఇక్కడ లేరు కదా ఇంకెలా ఉంటాను అడిగారు నారాయణమూర్తి గారు బాధగా ఫేస్ పెట్టి. తాతయ్య ఇది టూ మచ్ నేను నీకు చెప్పే వెళ్ళాను అని అంటూ ఉండగానే వెనక నుంచి ప్రియా గారు వచ్చి అవంతిక చెవి మెలివేశారు. మమ్మీ మమ్మీ అని అంటూ అరుస్తూ ఉంది అవంతిక. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.